నరేంద్ర మోదీ పిఎం గారు అత్యధిక మెజారిటీతో 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. మళ్ళీ కూడా రాబోతారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరూ కూడా మంచి ఘనకార్యం సాధించాలనే కోరికతో ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు మీటింగ్ కాను చాలా ఎక్కువ మంది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల నుంచో వచ్చి చాలా ఘన విజయంగా మీటింగ్ను ఇది చేస్తున్నారు. ఇది పునః ప్రారంభము చేస్తున్నారు. కొన్ని లక్షలు కాదు కోట్లతో అనుకోండి వస్తున్నారు. ఎప్పుడు ఇదే ప్రకారంగా బాగా జరగాలని నేను ఆశిస్తున్నాను. భగవంతుని కోరి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధనదాన దీంతో సంపద పుత్ర అభివృద్ధి కనక వస్తువులు అంది దీంతో అభివృద్ధికి రావాలని కోరుకుంటూ ఇంతటితో విరమించుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది? మళ్ళీ గాడిన పడింది అంతా కూడా. ఆర్థిక వ్యవస్థల కాడి నుంచి అన్నీ కూడా గాడిన పడుతున్నాయి. ప్రభుత్వం వచ్చి 11 నెలల్లోనే ఇంత పోరాటంగా చేస్తుంది అంటే వచ్చి 4-5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ 4-5 ఏళ్ళకి కన్నా ఇప్పుడు బాగుంది. 3 రాజధానులు అని చెప్పినాడు ముందున్న మాజీ ముఖ్యమంత్రి. 3 రాజధాని లేదు, 1 రాజధాని లేదు. చంద్రబాబు నాయుడు పెట్టిన రాజధాని ఈ పొద్దు నిలబడుతున్నది. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కొన్ని త్యాగాలు తప్పవన్నారు. దాంతోపాటు దానికి తగ్గట్టుగానే ఉద్యోగ కల్పన కానివ్వండి, పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి, నైపుణ్య కేంద్రాలు కానివ్వండి అన్నీ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషకరంగా ఉంది. మా జీవితాల్లో ఇదైపోయింది. 86 నుండి తెలుగుదేశంలోనే ఉన్నా నేను. మా జీవితాలు అయిపోయింది. పిల్లల జీవితాలు వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలనేసి రాజధాని కావాలి, జాబులు కావాలి, పిల్లలకి స్కూల్ టీసీలు కావాలన్నా రాజధాని నుండి మనకు అన్ని సౌకర్యాలు కావాలి. ఈ సౌకర్యాల కోసం నరేంద్ర మోడీ గారు భూమి పూజ చేస్తున్నాడు. మాకు సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు చేసేది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు మొదలవబోతున్నాయి. 4ంటికి సభ దగ్గర 5 లక్షల మంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? 5 లక్షలు అనేది ఇంకా దాసే వస్తారు. 5 లక్షలు అంటే 5 లక్షలు రారు, ఇంకా దాసి 7-8 లక్షల పైన వస్తారు జనాభా. చంద్రబాబు నాయుడు అంటే అంత ప్రేమ, అభిమానం, మహిళలకే అంత సంతోషకరమైంది. చూసుకుంటే రాష్ట్రం యొక్క గుండెకాయ అమరావతి. మరి ఈసారి ఖచ్చితంగా గాడిని ఎక్కితే ఇంకా 4 ఏళ్ల పాటు 30-40% ఖచ్చితంగా చేసి తీరుతూ ఉంటుంది ఈ ప్రభుత్వం. 40 ఏళ్ళు ఆయన జీవితాంతరకాలం సీఎంగానే ఉంటాడు. మళ్ళీ ఇది రాష్ట్ర మినిస్టర్గా అవుతాడు. అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలని ఆహ్వానించారు ఈ అమరావతి శంకుస్థాపనకి, పునర్నిర్మాణానికి. ఎలా అనిపిస్తుంది? అందరూ ఐకమత్యంతో వచ్చి భూమి పూజ చేసేదానికి ఐకమత్యంతో రావాలి. అప్పుడు సంతోషకరంగా ఉంటుంది. చానాళ్ళ తర్వాత మళ్ళీ అమరావతి పునర్ప్రారంభం అనేది మంచి విషయమే. రేపు భావితరం బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పిల్లలకి మనవరాలకి మంచి అవకాశం ఉంటుంది ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది సార్. చాలా చాలా గర్వంగా కూడా ఉంది. ఎక్కడికి వెళ్లకుండా మన పిల్లలు మా అంత భవిష్యత్తు ఇక్కడే ఉంటుందని. నరేంద్ర మోడీ గారు ఒక పక్క యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా ఈ సెక్షన్ ఆకూడదని వస్తుంది. ఇక్కడ ప్రజల కోసం మన కోసం ఇక్కడికి వస్తున్నాడు. మరి ధైర్యం చేసి అది భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తున్నారు. బాగుంటుందనే ఆశిస్తున్నాం. మాకు బాగుంటుందనే, మాకే కాదు సార్ అందరికి బాగుంటుంది, మన ప్రజలందరికీ. మన చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది, ఈసారి చట్టభద్రత కూడా కల్పిస్తాం అమరావతికి, అటు ఇటు జరపకుండా ఎక్కడికి కూడా. ఆ పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేస్తామంటున్నారు. అదే విషయం మోడీ గారికి చెప్పారు, సానుకూలంగా స్పందించామన్నారు. మంచి పరిణామమేనా? మాకు చాలా ఆనందం. చేస్తారని నమ్మకం ఉంది సార్. మోడీ సార్ వస్తుందే అందుకు అనుకుంటున్నాం మేము. ఇంకెక్కడికి వెళ్ళకుండా బిల్డింగ్లు కంపెనీలు వస్తే రేపు ఉద్యోగాలు వస్తాయిగా, మరి పిల్లలకు వస్తాయి కదా సార్. మాకు లాంటి వాళ్ళకి ఎంతో మంది ఎక్కడికి వెళ్ళలేం కదా సార్. ఎక్కడన్నా మా పని మనం చేసుకొని బతకగలుగుతాం కదా సార్. కాస్త కూస్త చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా సార్, ఎక్కడికో వెళ్ళలేం కదా మేము. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు అంటే ఎక్కడికో వెళ్తారు. మా లాంటి వాళ్ళు నిరుపేదలు కాస్త కూస్త చదువుకున్న వాళ్ళు వెళ్ళలేరు కదా సార్. మా లాంటి పిల్లల కన్నా భవిష్యత్తు ఉంటుందని మా కోరిక. చూసుకున్నట్లయితే సభ సాయంత్రం 4ంటికి అంటున్నారు, సుమారు 5 లక్షల పైన అంటున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు సార్. అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మా ఇక్కడ 29 గ్రామాలు ఉన్నాయి సార్, తుళ్ళూరు మండలం. ఎలా అనుకుంటున్నారు? టాక్ ఎలా ఉంది? మరి ఇంకోసారి శంకుస్థాపనకు వస్తున్నారు కదా, మరి ఎక్కువ అందరికి ఆనందంగానే ఉంది సార్. చూస్తుంటే తెలియట్లేదా సార్? ఈ రకంగా తెలుస్తుంది కదా. అది ఇప్పుడు చూస్తుంటే. చెప్పండి మేడం, చెప్పండి. మంచి పరిణామమే కదా? మంచిదే అండి సార్, బాగానే ఉంది, అంతా బాగా వెయిట్ చేశారు. భూములు ఇచ్చి కూడా ఉన్నారు చాలా మంది.
మంచిగానే బాగుంది సార్. మాకు ఇట్టగే బాగుండాలని, చల్లగా ఉండాలని మాకు కోరుకుంటున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం చూసుకున్నాం. పిల్లలకు మరి చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు లేక ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఇంతవరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వలేదు. అనేక మంచి సంక్షేమ పథకాలతో పాటు ఇవి కూడా చెప్తున్నారు, మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా ఓపెన్ అవుతాయి అంటున్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు అన్న మాకు పిల్లలకి ఉద్యోగాలు ఇప్పియాలని అనుకుంటున్నామండి. మరి పిల్లలు చదువుకొని ఖాళీగా ఉన్నారు, ఏమీ లేక, పనులు కూడా ఏమీ లేక మరి పిల్లల మీద దయ చూపించమని అడుగుతున్నామండి. మరి ఉద్యోగాలు కావాలన్నా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే బాగుంటాయి అంటున్నారు. మరి కావాలండి కంపెనీలు, ఐటీ కంపెనీలు. మరి పిల్లల ఉద్యోగాలకి మరి అందరూ భూములు ఇచ్చి పనులు లేక, పొలాలు లేక మేము ఇక్కడ సచివాలయంలో చేస్తున్నామండి. మరి పనులు లేవు కదా, మాకు మంచిగా ఇక్కడ మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నామండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.